నమస్కారం. పట్టణ ప్రాంతాల్లో అమ్మాయిలు మొదలుకొని నడి వయసు మహిళల వరకు అందరికీ పెను విపత్తుగా పరిణమిస్తున్న పీసీఓడి సమస్యకు కారణాలు, చికిత్స పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. పాలిసిస్టిక్ సిండ్రోమ్, వాడుకలో చెప్పాలంటే పీసీఓడి. అండాశయాల్లో నీటి బుడగల్ని తెచ్చిపెట్టే పీసీఓడి మూలంగా నెలసరి చిక్కులు మొదలుకొని పిల్లలు పుట్టకపోవటం వరకు అనేక సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో అమ్మాయిలు మొదలుకొని నడి వయసు మహిళల వరకు చాలా మందిలో పీసీఓడి చాలా తీవ్రంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. గజిబిజి జీవన శైలి, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు, కాలుష్యం, రసాయనాల ప్రభావం ఇవన్నీ నగర మహిళలకు పీసీఓడిని శాపంగా అంటగడుతున్నాయి. పీసీఓడికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పీసీఓడి ఈ మాట ఇటీవల విశేషంగా వినిపిస్తోంది. నెలసరిని అడ్డుకునే ఈ అండాశయాల్లో నీటి తిత్తుల సమస్య పట్టణాలు, నగరాల మహిళల్లోనే ప్రధానంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం నగర జీవన శైలి. గతి తప్పిన ఆహార అలవాట్లకు, శృతిమించిన బద్ధకానికి చిరునామాగా మారిన నగర జీవన శైలి పుణ్యమాని ప్రత్యేకించి మహిళల్లో స్థూలకాయం ఇట్టే వచ్చి పడుతోంది. ఈ స్థూలకాయమే పీసీఓడి సమస్యకు కారణం. మనం ఈ స్థూలకాయం అన్నది కూడా చాలా మటుకు మనం పట్టణాల్లోనూ నగరాల్లోనూ చూస్తాం. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మనకు శారీరకంగా వ్యాయామం ఏది ఉండదు. ఎంత దగ్గరైనా వీధి చివరికి వెళ్ళాలన్నా కూడా ఏదో ఒక వెహికల్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా వెహికల్ వాడకం ఎక్కువైపోయింది. స్కూటర్లు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, ఆటోలు వాడడం కానీ, బస్సులు కానీ, ఏదైనా కానీ మనకి శారీరకంగా వ్యాయామం అన్నది చాలా తగ్గిపోయింది. అంతేకాకుండా ఏమవుతుందంటే మీరు నగరాల్లోనూ పట్టణాల్లోనూ చూస్తుంటే చిన్నపిల్లలు, యవ్వనస్తులు చాలా ఈ కోచింగ్ క్లాసెస్కి వెళ్ళడం, పొద్దున్నే 4:30కో బయలుదేరి వెళ్ళిపోతారన్నమాట. రాత్రి ఎప్పుడో 7:30కో 8కో కానీ ఇల్లు చేరరు. మధ్యలో వాళ్ళకి ఆకలి ఇస్తుంది. మరీ అంత తొందరగా వెళ్ళినప్పుడు వాళ్ళకి టిఫిన్ బాక్సులు కట్టడానికి కానీ వాటికి ఇంట్లో వాళ్ళకు కూడా అవకాశం ఉండదు, వాళ్ళ అమ్మలకి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏది దొరికితే తినేస్తారు. ఇప్పుడు మీరు చూస్తే నగరాల్లోనూ పట్టణాల్లోనూ ఏమవుతుందంటే స్కూళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఫాస్ట్ ఫుడ్లో ఏముంటుంది, మనకి ఏమీ ఉండదు, కొవ్వు పదార్థాలే ఎక్కువగా ఉంటాయి, పోషకాహారం అన్నది ఏమీ ఉండదు. కాబట్టి అది తినేస్తారు. ఆకలి మీద ఉన్నప్పుడు ఏది ఇస్తే ఎక్కువగా తినేస్తారు. ఈ కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు మనకి ఆకలి తొందరగా తీరదు, కాబట్టి ఎక్కువగా తినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ తక్కువగా వస్తుంది, శారీరకంగా వారి స్థూలకాయం పెరిగిపోతుంది. ఎప్పుడైతే స్థూలకాయం పెరిగిపోతుందో అప్పుడు టెస్టోస్టెరాన్ కూడా ఎక్కువైపోతుంది, ఆకలి ఎక్కువగా అయిపోతుంది. దాంతో ఇంకా స్థూలకాయం పెరగడము, బహిష్టులు ఆగిపోవడము, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఇదే మీరు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే వాళ్ళు చాలా మటుకు వాళ్ళకి శారీరకంగా వ్యాయామం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ రావన్నమాట. అధిక బరువు ఆధునిక మహిళల పాలిట గుదిబండగా పరిణమిస్తోంది. ఈ భారం కేవలం శారీరకమైందని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే బరువు ఎక్కువగా ఉన్న స్త్రీలలో అది ఏకంగా మొత్తం హార్మోన్ల తీరుతెన్నుల్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఈ హార్మోన్ల గజిబిజి అండాశయాల్లో అసంఖ్యాక నీటి తిత్తుల్ని తయారు చేసి క్రమంగా బహిష్టుల్ని అడ్డుకుని చివరకు సంతానలేమికి కారణమవుతోంది. నిజానికి చాలామంది మహిళలు నెలసరి సరిగ్గా రాకపోవడం వల్లే బరువు పెరుగుతున్నామని భావిస్తారు. కానీ వాస్తవం అది కాదని డాక్టర్ అంటున్నారు. చాలామంది పేషెంట్లు మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, ఒక 3 నెలలు 4 నెలల నుంచి నాకు బహిష్టు రావట్లేదండి, మరి నేను లావైపోతున్నాను, ఎందువల్ల ఇలాగ బహిష్టు రావట్లేదు, చూడండి ఎంత లావైపోయాను అని చెప్తారన్నమాట. చాలామందికి అర్థం కానిది ఏంటంటేను, లావైపోవడం మూలాంచి బహిష్టులు రావు. చాలామంది అంటారు నాకు పీసీఓడి వచ్చిందండి అందుకే నేను ఇలా లావైపోయాను అని. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటేను, పీసీఓడి మూలాంచి ఎవరు కూడాను స్థూలకాయం తెప్పించుకోరు. మనం లావుగా అయిపోవడం మూలాంచి పీసీఓడి అనే జబ్బు మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం లావు అవుతున్న కొద్దీ మన శరీరంలో కొవ్వు పదార్థాలు చేరుతాయన్నమాట. ఈ కొవ్వు పదార్థాలు చేరినప్పుడు ఏమవుతుందంటే ప్రతి స్త్రీ
శరీరంలో కూడాను కొంత మేల్ హార్మోన్ ఉంటుంది. దాన్ని పట్టిపెట్టేది ఒక సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అని ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ ఈ టెస్టోస్టెరాన్ పట్టుకొని ఉంటుంది. ఎప్పుడైతే మనకి స్థూలకాయం పెరుగుతుందో, కొవ్వు పదార్థం ఎక్కువగా అయినప్పుడు ఈ SHBG అనేది సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ తగ్గిపోతుందన్నమాట. తగ్గిపోవడం మూలంగా అవుతుంది, ఈ మేల్ హార్మోను రిలీజ్ అయిపోతుంది. దాంతో మన అండాశయం మీద దెబ్బతిని దాంతో ఎగ్స్ బయటికి రాకుండా, గుడ్లు బయటికి రాకుండా ఆపేస్తుంది అన్నమాట ఈ మేల్ హార్మోను. దాంతోపాటు ఆకలి అన్నది కూడా చాలా పెరిగిపోతుంది టెస్టోస్టెరాన్ ఎక్కువైనప్పుడు. దాంతో ఇంకా కొంచెం లావ్ అవ్వడము, ఎక్కువగా తినేయడం, ఇంకా లావ్ అవ్వడము, గుడ్లు బయటికి రాకపోవడము, ఇలా అయిపోయి అధిక బరువు పెరిగిపోవడం వైపున, బహిష్లో ఆగిపోవడం ఇంకో వైపున రెండూ జరుగుతాయి. ఇవన్నీ కాకుండా కొంచెం అన్వాంటెడ్ హెయిర్ అన్నమాట, అంటే గడ్డాలు మీసాలు పెరగడము, ఇలాంటివన్నీ కూడాను PCODలో జరుగుతాయి అన్నమాట. అందుకే దీన్ని మేము ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఏంటి? మనం దినచర్యలో ఒక భాగంగాను ఏ వ్యాయామం అయితే ఉండాలో, ఆహార నియమాలైతే ఉండాలో అవి ఎప్పుడు పాటించకుండా మనం స్థూలకాయానికి లోబడిపోతామో అలాంటప్పుడు ఈ PCOD వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నప్పుడు పిల్లలు పుట్టడం కష్టమని చెబుతూ ఉంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? PCODతో వచ్చిపడే అనర్థాలు ఎలా ఉంటాయి? అండాశయాల్లో నీటి బుడగల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హార్మోన్లు శరీరంలో అన్ని జీవక్రియలు నిర్విరామంగా, నిర్విఘ్నంగా, సజావుగా సాగడానికి దోహదపడే ఉత్ప్రేరకాలు. ఈ హార్మోన్లు గతి తప్పితే అనేక శారీరక, మానసిక సమస్యలు చుట్టుముడతాయి. స్త్రీలలో నెలసరి సక్రమంగా రావడం అన్నది హార్మోన్ల సమతుల్యతకు ఒక సంకేతం. ఈ నెలసరి క్రమం తప్పడం అన్నది హార్మోన్లు దారి తప్పాయని చెప్పే సంకేతం. ఇలా నెలసరి గతి తప్పడానికి, హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడడానికి ప్రధాన కారణం PCOD. ఈ PCODని అశ్రద్ధ చేస్తే అది స్త్రీలలో అనేక సమస్యల్ని తెచ్చిపెడుతుందని డాక్టర్ అంటున్నారు. PCODలో చాలా జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగాను స్థూలకాయం పెరుగుతున్న కొద్దీని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఈ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్, అంటే ఇన్సులినే కాకుండా ఇన్సులిన్ లాగా ఉండే కొన్ని హార్మోన్లు కూడా మన శరీరంలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అలాగే లెప్టిన్ అనే హార్మోన్ కూడా ఎక్కువగా అయిపోతుంది. దీంతో స్థూలకాయం ఇంకా పెరిగిపోవడము, ఈ స్థూలకాయం పెరిగిపోవడం మూలాంచి మన రక్తనాళాలు కూడా దెబ్బతినడము, అంటే కొవ్వు పదార్థం ఎక్కువగా అవుతుంది కాబట్టి అథెరోస్క్లెరోసిస్ అన్నది వస్తుంది. అలాగే కొవ్వు పదార్థాలు ఎక్కువగా వచ్చినప్పుడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవడము, దీని మూలాంచి అథెరోస్క్లెరోసిస్ ఎక్కువగా అయిపోవడము, రక్తనాళాలు దెబ్బతినడము, ఈ రక్తనాళాలు దెబ్బతినడం మూలాంచి హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ పెరగడము, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలాంచి షుగర్ జబ్బులు రావడము, డయాబెటీస్ రావడము, ఇవన్నీ కూడా వస్తాయి. వీటిని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారన్నమాట. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది చాలా మటుకు మనకి జన్యుపరంగా సంక్రమించే వ్యాధి, కానీ ఇది తల్లి కూడా లావుగా ఉన్నప్పుడు పిల్లలు కూడాను ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలాగే స్థూలకాయం పెరుగుతున్న కొద్దీ కూడాను ఇది ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ స్థూలకాయం అనేది స్ట్రెస్ రిలేటెడ్ కూడాను. ఇప్పుడు నేను ఇదివరకు చెప్పినట్టు పట్టణ ప్రాంతాల్లో పిల్లలకి స్ట్రెస్ ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ. వాళ్ళందరూ కూడా అందరూ ఇంజనీర్లు అయిపోవాలి, అందరూ డాక్టర్లు అయిపోవాలి, కోచింగ్ క్లాసెస్ అటెండ్ అయిపోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, అందులో సీట్ వస్తుందో లేదో, పక్కింటి వాడు ఎక్కువగా మార్కులు సంపాదించేస్తున్నాడు, నేను ఎక్కువగా సంపాదించాలి, పియర్ ప్రెషరు, పేరెంటల్ ప్రెషరు, ఇవన్నీ కూడా ఎక్కువైపోయి స్ట్రెస్ ద్వారా కూడా డిప్రెషన్కు లోని ఎక్కువగా తినడం, దీనన్నిటి మూలాంచి కూడాను ఈ స్ట్రెస్ రిలేటెడ్ జబ్బులు అన్నమాట ఇవి. ఈ PCOD మూలాంచి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అన్నది చాలా తొందరగా వస్తుంది. అందుకే మనం ఇప్పుడు చూస్తే గనక ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి చిన్న వయసులోనే డయాబెటీస్, హైపర్ టెన్షన్ రావడం చూస్తున్నాం. అతి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ రావడం చూస్తున్నాము. ఇలాంటివన్నీ కూడాను మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇంకోటి మనం గమనించవలసింది ఏంటంటే ఈ PCOD జబ్బుకి, స్థూలకాయానికి చాలా అనుబంధం ఉంది. స్థూలకాయ ఎక్కువ అవుతున్న కొద్దీ కూడాను ఈ PCOD అన్నది ఎక్కువగా వస్తుంది. వ్యంజత్వం అన్నది కూడాను ఎగ్ రిలీజ్ కాదు కాబట్టి
బహిష్లు సరిగా రాదు కాబట్టి ఈ వ్యంజస్వం ఇన్ఫర్టిలిటీ కూడా చాలా ఎక్కువగా అవుతుంది వీళ్ళలో. బహిష్లు చాలా అరుదుగా రావడం మూలంచి, అంతేకాకుండా ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువగా అయిపోయి ఆ కొవ్వు పదార్థంలో అవి మళ్ళీ ఈస్ట్రోజన్ హార్మోన్ కింద కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే కొవ్వు పదార్థంలో అరోమేటేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది, అది దీన్ని అలా కన్వర్ట్ చేస్తుంది. ఇది కూడా వెళ్ళి గర్భాశయం లోపలి పొర మీద యాక్ట్ చేసినప్పుడు ఆ గర్భాశయపు లోపలి పొర చాలా మందంగా తయారయ్యి అక్కడ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మనకి చాలా ఎక్కువగా అవుతుంది. అలాగే పీసీఓడి ఉన్న వాళ్ళల్లోనూ ఓవేరియన్ క్యాన్సర్స్ అంటే అండాశయపు క్యాన్సర్లు కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు, ఇది కూడా కాకుండాను బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడాను ఎక్కువగా ఉండేది. కాబట్టి పీసీఓడి రాకుండా ఉండాలంటే మనం ముందరగా మన స్థూలకాయాన్ని అరికట్టే ఉపాయాలని ఆలోచించాల్సి వస్తుంది. నెలసరి సరిగ్గా రావడం సంతాన భాగ్యానికి తొలి సోపానం ఇక్కడే పడుతుంది. అయితే బహిష్టు క్రమం తప్పడం లేదా కొన్ని నెలల పాటు ఆగిపోవడం అన్నది సంతాన యోగం కోసం పరితపించే స్త్రీలకు అసనిపాతంగా పరిణమిస్తుంది. ముఖ్యంగా పీసీఓడి సమస్య ఉన్న స్త్రీలలో పిల్లలు పుట్టడం అన్నది కష్టసాధ్యంగా మారుతుంది. పీసీఓడి ఉన్న స్త్రీలలో అండాల క్వాలిటీ కూడా ఒక మేరకు దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతారు. అమ్మతనానికి అడ్డంకిగా మారే పీసీఓడిని సరిగ్గా గుర్తించడం అన్నది ప్రధానం. మెయిన్గా వీళ్ళల్లో నెలసరులు సరిగ్గా రాకపోవటం, లేట్ అవ్వటం, వచ్చినప్పుడు బ్లీడింగ్ హెవీగా అవటం, వీటి వల్ల అండోత్పత్తిలోనూ అండం విడుదలలోనూ ప్రాబ్లం ఉండొచ్చు. సో మామూలుగా వీరిలో పిట్యూటరీ గ్రంథి నుంచి తయారయ్యే LH అనే హార్మోను ఎక్కువ క్వాంటిటీస్లో ఎక్కువ మోతాదులో శరీరంలో విడుదల కావటం, అలాగే సీరం ఇన్సులిన్ లెవెల్స్ కూడా బాడీలో ఎక్కువగా ఉండటం వల్ల మెయిల్ హార్మోన్స్ ఓవరీ నుంచి ఎక్కువగా డెవలప్ అవుతుంటాయి. సో దానివల్ల హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ నుండి హార్మోన్స్ ఎక్కువయ్యి అండోత్పత్తి సరిగ్గా జరగదు. సో ముఖ్యంగా వీళ్ళలో అండోత్పత్తి సరిగ్గా జరగకపోవటం వల్ల పిల్లలు కావటం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళలో మనం ముఖ్యంగా గమనించేది ఒబేసిటీ ఉండటము, దానివల్ల అలాగే సెడెంటరీ లైఫ్, డైట్ సరిగ్గా తీసుకోకపోవటం, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవటం, ఇలాంటివి కూడా కారణాలు కావచ్చు. సో మరి అలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటే చాలామంది పీసీఓలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. సో జనరల్ మెజర్స్లో మెయిన్గా డైట్ రెస్ట్రిక్ట్ చేసి కార్బోహైడ్రేట్ క్వాంటిటీ తక్కువ చేయటము, ఎక్సర్సైజ్, వాకింగ్, స్విమ్మింగ్ ఇలాంటివన్నీ చేయటం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. నార్మల్గా ఉన్న వెయిట్ కంటే 5% వెయిట్ కనుక తగ్గినా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బెటర్గా పెరుగుతాయి. సో డెఫినెట్గా ఉన్న వాటిలో ఇది ఈజీ కాదు, బట్ ఉన్న వాటిలో ఇది సింప్లెస్ట్ మెషర్ కాబట్టి ఎక్కువ మంది ఇవన్నీ ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉండొచ్చు. మరి ఇవన్నీ పని చేయనప్పుడు కొంతమందికి మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ అని ఇస్తాం. ముఖ్యంగా వీళ్ళల్లో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో మెట్ఫార్మిన్ అంటే డయాబెటీస్కి ఇచ్చే మందు, కానీ ఇదే మందు ఇచ్చినప్పుడు అండోత్పత్తి జరగటానికి, హార్మోన్స్లో బ్యాలెన్స్ రావడానికి కూడా రావచ్చు. సో ఇవి సింపుల్ మెడికేషన్ కాబట్టి ఎక్కువ రోజులు మనం ప్రయత్నం చేస్తే నార్మల్గా కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. అలాగే బరువు తగ్గటానికి కూడా కొంతమందికి ఇవి ఉపయోగపడవచ్చు. చాలామందికి ఈ సింపుల్ మెషర్స్తోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఒకవేళ రెసిస్టెంట్ పీసీఓ అయ్యి దీనిలో రాకపోతే నెక్స్ట్ యాంటీ ఈస్ట్రోజెనిక్ హార్మోన్స్ అని ఇస్తాం. అంటే ఇవి టాబ్లెట్స్, క్లోమిఫెన్ సిట్రేటు, టామోక్సిఫెన్, లెట్రజాల్ ఇలాంటి మెడికేషన్ ఇవ్వటం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ఎక్కువ శాతంలో ఉన్నవి తగ్గి అండోత్పత్తి జరగడానికి ఉపయోగపడవచ్చు. చాలామందికి ఈ మెడిసిన్స్తోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ సింపుల్ మెషర్స్, అంటే తక్కువ ఖర్చుతో కూడింది, సింపుల్గా డ్రగ్స్, ఈజీగా టాలరబుల్ డ్రగ్స్ ఇవి. అయితే అందరికీ దీనిలో గర్భం రాదు. మరి ఈ మెడికేషన్ ఇవ్వటం వల్ల 70% ఓవ్యులేషన్ జరగవచ్చు, బట్ ప్రెగ్నెన్సీ వచ్చేది 30%కే. మరి ఒకవేళ ఈ మందులు ఇవ్వటం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే కొంతమందికి లాప్రోస్కోపీ అని కూడా ఆలోచిస్తాం. లాప్రోస్కోపీలో ఓవరీలో ఉన్న నీటి బుడగల్ని పంక్చర్ చేసినప్పుడు హార్మోన్స్లో బ్యాలెన్స్ అది కరెక్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే అదే సమయంలో వేరే ఏమైనా పెల్విక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా పరీక్ష చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. మరి ఇవన్నీ కానప్పుడు దెన్ కొన్ని ఖరీదైన హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం. హ్యూమన్ మెనోపాజల్ గొనడోట్రోఫిన్స్ అని, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్స్, బట్ అవసరమైతే ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల అండోత్పత్తి జరగడానికి కొంతమందికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ మందులు ఇవన్నీ ఇచ్చినప్పుడు అంటే చాలాసార్లు శరీరం కూడా మందులకి అలవాటు పడిపోయి ఈ నెల ఇచ్చిన డ్రగ్స్కి రెస్పాన్స్ నెక్స్ట్ మంత్కి ఉండకపోవచ్చు. సో ఎలాగో మనం ఇన్ని ఇంజెక్షన్స్ అవి ఇచ్చినప్పుడు వాళ్ళకి అవకాశాలు పెంచడానికి నార్మల్గా ట్రై చేయటం కంటే IUI లాంటి పద్ధతులు చేయటం మంచిది అనుకుంటాం. మరి ఇవన్నీ కానప్పుడు సింపుల్ పద్ధతిలో
లాస్ట్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తాం. అండాశయాల్లో నీటి బుడగలకు సర్జరీ ఎప్పుడు అవసరమవుతుంది? పీసీఓడీని నివారించుకోవడానికి నగరం మహిళలు ఏం చేయాలి? జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పీసీఓడీని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. పీసీఓడీ సంకేతాలను పరిశీలిస్తే నెలసరి క్రమం తప్పడం, బహిష్టు రక్తస్రావం తగ్గిపోవడం లేదా విపరీతంగా కావడం, శరీరంపై అవాంఛిత రోమాలు రావడం, బరువు బాగా పెరగడం, మొటిమలు రావడం, చివరగా గర్భం ధరించడం కష్టం కావడం. ఈ సమస్య రావడానికి ఖచ్చితమైన కారణం ఇదే అని చెప్పలేకపోయినా ఊబకాయం, థైరాయిడ్ సమస్యలు, మధుమేహం, నేటి గజిబిజి జీవనశైలి, మానసిక సమస్యలు ఇవన్నీ శరీరంలో హార్మోన్లను అస్తవ్యస్తం చేస్తున్నాయి, పీసీఓడీ సమస్యను తెచ్చిపెడుతున్నాయి. పీసీఓఎస్కి ఎలాంటి చికిత్సలంటే మేమందరం కూడాను చాలా ముఖ్యంగా చెప్పేది స్థూలకాయం రాకుండా ఆపడం అన్నమాట. స్థూలకాయం రాకుండా ఆపాలంటే అది అంత సులువు కాదు. శారీరకంగా చాలా వ్యాయామం కావాలి, నడవాలి, ఒక పద్ధతి ప్రకారం వ్యాయామం చేయాలి, అలాగే సమతుల ఆహారం తీసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే స్థూలకాయం తగ్గించాలంటే తిండి మానేయాలనుకుంటారు. ఎప్పుడైతే మనం భోజనం మానేసి ఉపవాసాలకు వెళ్తామో రెండోసారి తిన్నప్పుడు ఆకలి ఎక్కువైపోయి ఎక్కువగా తినడం అలవాటు చేసేసుకుంటాం. దీని మూలాంచి కూడా స్థూలకాయం తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది. స్థూలకాయాన్ని తగ్గించడం మూలాంచి ఈ పీసీఓడీని చాలా మటుకు మనం తగ్గించవచ్చు. ఎప్పుడైతే వ్యంజత్వం దీనివల్ల జరుగుతోంది అని అనుకున్నప్పుడు మాత్రమే దీనికి ప్రత్యేకించి లాప్రోస్కోపీ ద్వారాను ఆ నీటి బుడగలుగా తయారైన అండాశయంలోని బుడగల్ని మేము పంక్చర్ చేస్తాం అన్నమాట. కానీ అది ఆఖరి రిసార్ట్, అది ముందరది కాదు. దీని మూలాంచి కొన్నిసార్లు ఏమవుతుందంటే అండాశయంలో ఉన్న అండాలన్నీ కూడాను దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని ఆఖరిసారిగా చేస్తాం. ఒకసారి చేసినంత మాత్రాన వెంటనే పిల్లలు పుట్టరు, మళ్ళీ రాకుండా మాత్రం ఆపలేము. మనం స్థూలకాయాన్ని ఆపడం ద్వారానే ఈ పీసీఓడీని మనం పూర్తిగాను నివారించగలుగుతాము. కాబట్టి ఆహార నియమాలు, వ్యాయామం అన్నది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా కొన్నిసార్లు పీసీఓడీ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ సంబంధించిన జబ్బులు కూడా ఉండొచ్చు. అవి ఉన్నాయా లేదా చూసి దానికి తగ్గ చికిత్స కూడా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పీసీఓడీ రావడానికి అసలు కారణం మన జీవన శైలిలోనే దాగుందని డాక్టర్లు గుర్తించారు. ముఖ్యంగా నగర జీవన శైలిలో ఆహార అలవాట్లు గతి తప్పడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం కారణంగా స్త్రీలలో స్థూలకాయం, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే చివరికి అండాశయాల్లో నీటి తిత్తులు పుట్టుకొచ్చే పీసీఓడీ సమస్యకు కారణమవుతోంది. అందుకే జీవన శైలిని సరిదిద్దుకోవడంలోనే పీసీఓడీ సమస్యకు పరిష్కారముందని డాక్టర్లు చెబుతున్నారు. పీసీఓడీని నివారించడానికి చాలా మనం శ్రమ పడవలసిన అవసరం లేదండి. ముఖ్యంగాను సమతుల ఆహారం తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవడమే కాకుండాను సరైన నిద్ర ఉండాలా. వేళకి భోజనం చేయడం అన్నది చాలా ముఖ్యము. ఆ వేళకి చేసే భోజనం కూడాను సమతుల ఆహారంగా ఉండాలి. అందులో కొవ్వు పదార్థాలు తక్కువగాను, వెజిటబుల్స్ అంటే కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి సమృద్ధిగా ఉండడము, తర్వాత కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు కూడా కొంచెం తక్కువగా ఉండము, మాంసకృతులు కొంచెం ఎక్కువగా ఉండడము, వీటన్నిటితో పాటు శారీరక వ్యాయామం అన్నది చాలా ముఖ్యము. అందులో నడక చాలా మంచిది. నడక లేకపోతే ఎరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే సైక్లింగ్ కానీ లేకపోతే స్విమ్మింగ్, అలాగే ఎరోబిక్ డాన్సింగ్ వ్యాయామాలు ఇలాంటివన్నీ కూడాను చాలా మంచివి. కానీ ఇవన్నీ కూడాను డాక్టర్ సలహా మేరకి మనం చేపట్టాల్సి ఉంటుంది. ఈ వ్యాయామాల ద్వారా, సమతుల ఆహారం ద్వారా చాలా మటుకు ఈ పీసీఓడీ అన్న సమస్య రాకుండా మనం ఆపు చేసుకోవచ్చు. కానీ వీటన్నిటితోడును స్ట్రెస్ కూడా లేకుండా ఉండాలి. కుటుంబంలోనూ తల్లిదండ్రులు కూడాను పిల్లల మీద చాలా ఒత్తిడి తేకూడదు. నువ్వు చాలా మంచి మార్కులు తెచ్చుకోవాలి, పొద్దున్న నుంచి రాత్రి వరకు చదువుతూనే ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మనం వాళ్ళకి సమస్యలు తెచ్చిపెట్టకూడదు. వాళ్ళకి ఏది అనుకూలమో, వాళ్ళు ఏది చదివితే మంచిదో అలాంటి కోర్సుల్లోనే వాళ్ళని చేర్పించాలి. అంతేకాకుండా వాళ్ళకి సరైనటువంటి సమయంలో ఆహారం దొరుకుతుందా లేదా, సరైన వ్యాయామం ఉందా లేదా, వారు నిద్ర సరిగ్గా పోతున్నారా లేదా, ఇవన్నీ కాకుండా మీరు ఇప్పుడు చూస్తే గనక మన బీపీఓల్లో పనిచేసే వాళ్ళు అంటే నైట్ షిఫ్ట్స్లో పనిచేసే వాళ్ళకు కూడాను ఈ మెలటోనిన్ అన్న హార్మోను సమతుల్యం నశించడం మూలాంచి వాళ్ళకు కూడా అంటే నిద్రపోవలసిన సమయంలో నిద్రపోవటం లేదు,
మేల్కోవలసిన సమయంలో మేల్కోవటం లేదు. వాళ్ళకి వెలుతురు ఎప్పుడు తగలాలో అంటే సూర్యరశ్మి ఎప్పుడు తగలాలో అప్పుడు తగలటం లేదు. వాళ్ళు సూర్యరశ్మి తగిలే సమయంలోనేమో నిద్రపోతున్నారు, రాత్రి వేళల్లోనేమో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇలాంటప్పుడు కూడాను ఈ సమతుల్యం దెబ్బతిని వాళ్ళకి స్థూలకాయం రావడము, పీసీఓడి దానివల్ల వచ్చే సమస్యలన్నీ కూడా రావడము జరుగుతున్నాయి. కాబట్టి స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవాలంటే దానికి కూడాను యోగా కానీ మెడిటేషను ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యము. ఇవన్నీ కూడా పాటిస్తే మనం పీసీఓడిని 99 పాళ్ల వరకు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. పట్టణాలు, నగరాల్లోని మహిళల్లో పీసీఓడీ సమస్య పెనుశాపంగా పరిణమిస్తున్న నేపథ్యంలో సమతులాహారం తీసుకోవడం, నిత్యం తప్పనిసరిగా కొంతసేపు వ్యాయామం చేయడం ద్వారా స్థూలకాయాన్ని, తద్వారా పీసీఓడీ సమస్యను రాకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికే పీసీఓడీ సమస్య ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే తగిన చికిత్స తీసుకోవడం ద్వారా స్థూలకాయం మరింత శృతిమించకుండా, సంతానరాహిత్యం దరిచేరకుండా, క్యాన్సర్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు. పట్టణ ప్రాంతాల్లో అమ్మాయిలు మొదలుకొని నడి వయసు మహిళల వరకు అందరికీ పెను విపత్తులా పరిణమిస్తున్న పీసీఓడీ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhav@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.